ఫ్రెండ్స్ నేను వీడియో సపోర్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో నాకు తప్పకుండా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపాయలు రావడంతో పాటు నెలకు 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు మరొక సువార్త అనేది రావడం జరిగింది. సర్వశిక్ష అభియాన్లో మనకు జిల్లాల వారీగా 2786 ఖాళీలకు సంబంధించి భర్తీకి మనకు అవుట్ సోర్సింగ్ వేదికగా మనకు భర్తీ చేయనున్నారు. వీటికి మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఆధ్వర్యంలో వీటిని అయితే భర్తీ చేయనున్నారు అనమాట. సో దీనికి సంబంధించి జిల్లాల వారి ఖాళీలను అంతేకాకుండా అర్హతలను పరిశీలిద్దాం. ముందుగా మనకు చైర్మన్ గా జిల్లా కలెక్టర్ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెంబర్ గా ఉంటారు. ప్రిన్సిపల్ డైట్ కూడా మనకు మెంబర్ గా ఉండడం జరుగుతుంది. ప్రాజెక్ట్ ఆఫీసర్ SSM మనకు మెంబర్ కన్వీనర్ గా ఉండడం అయితే జరుగుతుంది. సో వీరి ఆధ్వర్యంలో మనకు ఈ ఖాళీ భర్తీ అనేది జరుగుతుంది. మనకు రిజర్వేషన్ కూడా ఉండడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ మనకు ఏజ్ లిమిట్ పరిశీలించినట్లయితే 18 నుంచి 39 ఏళ్ల వయసు ఉండాలి అనమాట. అంతేకాకుండా SC ST BC వారికి ఏంటంటే 44 ఏళ్ల వరకు కూడా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే 49 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీ యొక్క జిల్లాలో కనుక అప్లై చేసుకునే వారు తక్కువగా ఉంటే, పోస్టులు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే వేరొక జిల్లా అభ్యర్థుల చేత వీటిని భర్తీ చేస్తారు. సో ఇక్కడ మనకు పోస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ మనకు పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ కూడా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. జిల్లాల వారి ఖాళీలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. శ్రీకాకుళంకి సంబంధించి 127, విజయనగరానికి సంబంధించి 132, విశాఖపట్నంలో 237, ఈస్ట్ గోదావరిలో 191, వెస్ట్ గోదావరిలో 95, కృష్ణాలో మనకు 236, గుంటూరులో 250, ప్రకాశంలో 224, నెల్లూరులో మనకు 138, చిత్తూరులో 589, కడపలో 79, అనంతపూర్లో 242, కర్నూలులో 246. ఈ విధంగా 2786 పోస్టులకు సంబంధించి మనకు అత్తాల్లో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవనుంది. ఇక్కడ మనకు ఏవైతే విభాగాలు ఉన్నాయో ఆ యొక్క విభాగాల వారిగా ఈ యొక్క మీరు ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను. కింద మీకు డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను ఈ యొక్క క్వాలిఫికేషన్స్ గురించి అంతేకాకుండా ఆ డీటెయిల్స్ గురించి మనకు వ్యాకెన్సీస్ గురించి ఇవంతా ఇన్ఫర్మేషన్ అయితే 3 PDFల ద్వారా అందించడం అయితే జరిగింది. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా లింక్స్ ఇచ్చాను. అవి క్లిక్ చేసిన వెంటనే డ్రైవ్లోకి వెళ్ళి మీరు అక్కడ డౌన్ చేసుకుంటారు. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. స్పెషల్ ఆఫీసర్కి సంబంధించి మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో మనకు 50% స్కోర్ అనేది సాధించాలి. అంతేకాకుండా B.Ed కంప్లీట్ చేసి ఉండాలి. ఇంగ్లీష్ మీడియంలో ఒక సబ్జెక్ట్గా ఉండాలి. సో ఈ విధంగా మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో చాలా ఎక్కువగా ఉంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా. సో వీటికి ఎలా అప్లై చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా మనకు ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఓకేనా. మనకు వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మీకు ఖచ్చితంగా అందించడం అయితే జరుగుతుంది. మనకు వివిధ న్యూస్ పేపర్స్లో ఆల్రెడీ వీటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇదైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. ఓకేనా ఫ్రెండ్స్. ఖచ్చితంగా అప్డేట్స్ వచ్చినట్లయితే అందించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.